మగువల్లో సంభోగ ప్రేరణ కలిగించేవి ఇవేనట. సంభోగం, దీని ఆలోచన వస్తేనే స్త్రీ పురుషుల్లో కోరికలు పరుగు పెడతాయి. సంభోగం అనేది రెండు దేహాల మధ్య సాగే యుద్ధం. అయితే మగవాళ్ల కంటే మహిళలకే కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సంభోగ ప్రేరణకు కేవలం 2-3 కారణాలు ఉంటే ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు. ఎలాంటి ఆలోచన కలిగినప్పుడు స్త్రీలు సంభోగంలో పాల్గొంటారన్న దానిపై విస్తుపోయే విషయాలు తెలుసుకున్నారు. వాటిలో 5 తెలుసుకుందాం. 1. శారీరక ఆకర్షణ. 2 భిన్న ధృవాల మధ్య ఆకర్షణ అన్నది కొత్త విషయమేమీ కాదు. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెరగడానికి ఇదే ప్రధానం. తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తమలోని కోరికలు ఎక్కువగా పెరుగుతాయని ఎక్కువ మంది స్త్రీలు చెబుతున్నారు. కాబట్టి సంభోగ ప్రేరణ పొందడానికి ఆకర్షణే ప్రధానమని చెబుతున్నారు. 2. ప్రేమ. పురుషుడు ఎంత అందంగా ఉన్నా అతడి మీద ప్రేమ ఉంటేనే ఆ పనికి ఆసక్తి చూపుతామని ఎక్కువ మంది మహిళలు చెబుతున్నారు. ప్రేమను ప్రదర్శించడానికి కూడా సంభోగం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట. 3. లైంగిక తృప్తి. సంభోగంలో కలిగే మధురానుభూతే తమను ఆ పనికి ప్రేరేపిస్తుందని చాలా మంది మహిళలు చెప్పారట. లైంగిక తృప్తే ఆ పనిలో అల్టిమేట్ అని మగువలు కితాబిచ్చేస్తున్నారు. 4. ఆనందం. ఆ పని చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుందని, దీని ద్వారా కలిగే ఆనందంతోనే ఆ పనిలో పాల్గొనాలన్న ఆసక్తి కలుగుతుందని ఎక్కువ మంది స్త్రీలు తెలిపారు. 5. ఆ పనిని ఆటగా భావించడం. సంభోగాన్ని మంచి కిక్కిచ్చే ఆటగా మహిళలు పరిగణిస్తారట. ఆ పని చేస్తున్న సమయంలో ప్రేమలో ఉన్నామనే భావన ఎక్కువగా ఉంటుందని మగువలు చెప్పుకొచ్చారు. ఈ సర్వేలో సంభోగం ద్వారా పిల్లలు కావాలనే ఆలోచనకు 72% మంది ఓటేశారు. పిల్లల కోసమే ఆ పని చేసుకుంటే ఆనందం దొరకదని 12% మంది చెప్పినట్లు వెల్లడైంది.